హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంటి ముందుకు వచ్చి కుక్క మురిగినా ఏడ్చినా దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మన ఇంటి ముందుకు వచ్చి కుక్క అరవడం లేదా ఏడవడం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి మురుగుతూ ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపు లేదా కుక్క మురగడం అనేది దేనికి సంకేతం అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో రామయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టపడి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. రామయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, చిన్నవాడి పేరు సోమయ్య. రామయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు తన 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురిని చిరుసమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటా వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్యలో 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని రామయ్య వాళ్లకు సలహా చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత అతను చనిపోయాడు. రామయ్య 2 కొడుకులలో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడు మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కాళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్లను నేను తీసుకుని ఆ కష్టమేదో నేనే పడతాను అని రాజయ్య అన్నాడు. మంచివాడయ్య సోమయ్య తను అన్నగారి మాట కాదనలేక అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకు ఇచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకుని సోమయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకువెళ్ళి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. సోమయ్య మాత్రం ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారం అయ్యింది. ఆ కుక్కకి ఈరోజు తిండి పెట్టాల్సి వస్తుంది. అందుకు సోమయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున సోమయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన వచ్చింది. కుక్క వలన అంతో ఇంతో లాభం పొందాలని అనుకున్నాడు. కొంతకాలం పాటు ఆ కుక్కకి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. సోమయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి ఒక లేడీని చంపారు. లేడీ మాంసాన్ని పట్నానికి తీసుకువెళ్ళి సోమయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజు కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి సోమయ్య డబ్బు సంపాదించగలిగాడు. తమ్ముడు డబ్బులు సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని రాజయ్య ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూశాడు. ఒకరోజు సాయంత్రం సోమయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు.
కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ కుక్క అన్నం తినడం మాని అన్నం మెతుకులని కాళ్ళతో అటు ఇటు చిన్నివేసింది. తాను తిన్న నన్ను కూడా కక్కేసింది, అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకులని కోళ్ళు పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్టలోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత తన గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికే తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుపక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు సోమయ్య, అతని కుక్క యథాప్రకారం అడవికి వెళుతూ కనిపించారు. కుక్క బతికి ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తరువాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ళగూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండటాన్ని చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి ఆ కుక్కకి పెట్టిన విషమ అన్నాన్ని తన కోళ్ళు తిని చచ్చిపోయాయి అని గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు కృంగిపోయాడు. అయితే సోమయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ధిని మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుందని అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుడి యొక్క ప్రతిరూపమే శునకం, అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతూ ఉంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనాలు వేయడంలో మనుషుల కంటే జంతువులు, పక్షులు ముందుంటాయి. కుక్కకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్లుగా కలవచ్చినా, మురుగుతున్నట్లుగా కలవచ్చినా అతి త్వరలోనే మీ మిత్రులు శత్రువులుగా మారతారని సంకేతం. అలాగే ఆహారాన్ని నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనులలో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది. మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసి ఉంటే మన చెప్పులు వేరే వారి ఇంటి ముందు పడవేసినా మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముక్కు పెట్టి ఉన్న వాకిలి ముందు పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని, వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం.
ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం, ప్రాణహాని కలగబోతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించండి. దీనివలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవు అని శాస్త్రం చెబుతుంది. మరి ఇంటి ముందు పదే పదే కుక్క అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతం? జాగ్రత్తగా గ్రహించడానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించేయండి. అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు. అప్పుడు అది అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో ఎదురొచ్చినట్లయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే చోరభయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా మనకు కుక్కలు సంకేతాలను ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సంకేతాలను గ్రహించి మనం దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కలిగిన జీవితాన్ని గడుపుతాము. కుక్క కాలభైరవుడికి, శనిదేవునికి ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కకి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేకపోతే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గరలో ఉండే కుక్కలకు పెట్టండి. దీనితో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.